మనవరాలి వయసున్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపి లోబరుచుకున్నాడు. అత్యాచారం చేయబోయాడు. స్థానికులు అప్రమత్తమై సదరు కామాంధుణ్ణి చితక్కొట్టారు. కామారెడ్డి జిల్లాలో జరిగింది దారుణం. ఈ వృద్ధుడి పేరు పోచయ్య. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో కిరాణా షాప్ నడుపుతున్నాడు. ఇతని షాప్ ఎదురుగా ఇంట్లో 7 ఏళ్ల చిన్నారి ఉంటోంది. రోజు స్కూల్ నుంచొచ్చేటప్పుడు ఈ షాప్ లో చాక్లెట్లు కొనడం అలవాటు. మొదట్లో ఆ చిన్నారితో మాటలు కలిపిన పోచయ్య తరువాత ఉచితంగా చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. షాప్ లోపలికి పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడేవాడు. గత 2 నెలలుగా చిన్నారిపై లైంగిక దాడి చేస్తూనే ఉన్నాడు ఈ కామాంధుడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు చిన్నారిని షాప్లోకి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఎప్పట్లాగే గురువారం సాయంత్రం చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. అత్యాచారం చేయబోతుంటే స్థానికులు గమనించారు. ఈ కామాంధుడిని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. దుకాణం పెడితే బిస్కెట్ ఇస్తా తోలుకుపోయి లోపల అత్యాచారం చేసినాక పోలీసులు వచ్చి పట్టుకుపోయారు. కామాంధుడిగా మారిన పోచయ్య బాగోతం బయటపడ్డం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఇలా ఎంతమంది చిన్నారులను టార్గెట్ చేశాడో తెలియాల్సి ఉంది.